ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడే ఒక అద్వితీయమైన అనుభవం, అనిర్వచనీయమైన అనుభవం ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్మిన ప్రతిసారి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయడం. అలాంటి అనుభవాల్లో మనం ఎదుగుదామా? ప్రార్థించడంలో మనం ఏనాడు కూడా వెనకడుగు వేగ. ఎక్కడైనా సరే నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా సరే నువ్వు దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థన ఎక్కడే చేయాలండి అంటే నువ్వు ఎక్కడైనా చేయొచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థన. యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రామిసెస్ వేర్ ఎవర్ యూ ఆర్. ప్రే మోర్. డోంట్ బి డిసప్పాయింటెడ్. డోంట్ బి డిప్రెస్డ్. నీకున్న సమస్యలను బట్టో, కలవరాన్ని బట్టో, నీకున్న ఆందోళన బట్టో, నీవు ప్రతిఘటించలేని సవాళ్ళను బట్టో కొన్నిసార్లు కృంగిపోయి ఏం ప్రార్థన అండి, ఏం చేస్తాను నేను అనుకున్నావా? ఆ టైంలోనే నేను ఇప్పుడు ఏం ప్రార్థన చేయగలను అన్న సమయంలోనే కొంచెం ఓపిక తెచ్చుకుని ప్రార్థన చేయి. విశేషమైన దేవుని అద్భుతాలు చూస్తావు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. బికాస్ గాడ్ ఆనర్స్ దట్ ప్రేయర్. దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడట? ఆయన అంగీకరిస్తాడు. విరిగి నలిగిన మనసు గలవారికి, హృదయం గలవారికి దేవుడు ఆసన్నుడు అని బైబిల్లో ఉంది. అనగా ఆయన వారికి దగ్గరగా ఉంటాడట. కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అపవాది అంటాడు, ఈ టైంలో నువ్వు ఇంకేం ప్రార్థన చేస్తావులే, దేవుడు ఇప్పటిదాకా వింద ఏం వింటాడులే అని అపవాది మన చెవులు అబద్ధాలు చెప్తాడు. నమ్మకండి అబద్ధాలు. ప్రభు సన్నిధిలో ఆ సమయంలోనే ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి ఏమిస్తాడు? ఆయన జవాబును దయచేస్తారు. వీఆర్ సర్వింగ్ ఏ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి.